నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది, అలా మాత్రమే ఆయనను గౌరవిస్తాం. మహేష్ కుమార్ గౌడ్. రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యే గండ్రా. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై కేంద్రంతో తాడో పేడో, రేవంత్ దూకుడు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఎంపిక. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని, ఉద్యమ నేతగా మాత్రమే ఆయనను గౌరవిస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, తమ గ్రాఫ్ ఎలా పడిపోతుందని నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి హస్తముందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్రా మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరలేపింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించేటువంటి సందర్భాలు ఉండవు. ఈరోజు రాజలింగమూర్తి గారు కేసు వేసినారు. ఒకవేళ అందులో కేసు విచారణలో ఉన్నది, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ విచారణ జరుగుతున్నది. ఈ కేసులో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసినాం. హైకోర్టు దాన్ని స్టాప్ చేయడం జరిగింది. భూపాలపల్లి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మేము కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి. కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం, లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంపై అవసరమైతే కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. దీనికోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ రెండు విషయాల్లో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు అండర్-14 విభాగంలో బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 6 విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇందులో సబ్ జూనియర్ కేటగిరీలో ఒకే పాఠశాల నుండి తులసి, మంగయ్యమ్మ, విజయలక్ష్మి, లోహిత, వాసిని, దివ్య ఎంపిక కావడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించేందుకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.